వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ట్రిపుల్ ఐటీ అంటే ఏపీలో ఆర్జీయుకేటీ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్‌కి సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు 25/6/2024 అంటే ఈ మంత్ 25థ్ వరకు మాత్రమే ఉన్నది. అయితే ఇప్పుడు వరకు టోటల్‌గా ఇక్కడ మనకి ఉన్నటువంటి సీట్స్ ఎన్ని అంటే 4400 సీట్స్ మాత్రమే ఉన్నాయి. టోటల్‌గా మనకున్న 4 ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4400 సీట్స్ ఉన్నాయి. సో, టిల్ ఈ రోజుకి అంటే 12/6/2024 నాటికి మనకి వచ్చినటువంటి అప్లికేషన్స్ ఈరోజు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే 48,000 మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేశారు. అంటే 4,400కి 48,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే అంత హెవీ కాంపిటీషన్ అనేది ఉన్నది. సో, ఇంకా మీరు ఎవరైనా అప్లై చేయకపోతే గనక 25/6/2024 లోపు కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇది వస్తది అనేటువంటిది ఇప్పుడు చెప్పలేం. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది. మీకు టాప్ మార్క్స్ వస్తే ఓకే. ఇంకా దీంతో పాటుగా చాలామంది ఏపీఆర్‌జేసీ రాసినోళ్ళు ఉన్నారు. ఏపీఆర్‌జేసీ నెక్స్ట్ పాలీసెట్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. పాలీసెట్‌కి సంబంధించినటువంటి కౌన్సెలింగ్, ఏపీఆర్‌జేసీకి సంబంధించినటువంటి కౌన్సెలింగ్ ఆల్రెడీ జరుగుతున్నాయి. దానికి కూడా అటెండ్ అవ్వండి. ఇది వస్తే అప్పుడు బ్యాక్ రావచ్చు. అంతేగాని ఇది వస్తది అనేటువంటి హోప్‌తో వాటి యొక్క కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వకుండా ఉండవద్దు. బట్ అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాకుండా జిరాక్స్ కాపీసే అడుగుతారు. ఆ జిరాక్స్ కాపీస్ అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో, ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ జూలై 1 నుండి జూలై 3 వరకు క్యాప్ సంబంధించినటువంటి సైనిక్ స్టూడెంట్స్‌కి మీకు సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ముందు సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. ఓన్లీ వీళ్ళ వరకే ముందు సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఏది క్యాప్, స్పోర్ట్స్ కోటా, పబ్లిక్ ఇది ఫిజికల్లీ ఛాలెంజ్డ్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌సీసీ వీళ్ళకనమాట. ఈ డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. దీన్ని బట్టి ఒకసారి చూసుకోండి. ఈ యొక్క వెరిఫికేషన్ అయిన తర్వాత అంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. నూజివీడు క్యాంపస్‌లో జరుగుతది. సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ అన్నమాట. సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్‌కి ఇంకా జస్ట్ 18 డేస్ మాత్రమే ఉంది. ఎవరైతే అప్లై చేశారో క్యాప్, స్పోర్ట్స్, పీహెచ్ కోటా, భారత్ స్కౌట్స్, ఎన్‌సీసీ దీనికి సంబంధించి కేటగిరీలో అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ 1వ తారీఖున మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు. ఓకే. నెక్స్ట్ అదయిన తర్వాతే మీకు సీట్ అలాట్‌మెంట్ అయిందా లేదా అనేటువంటి లిస్ట్ అనేది ఇస్తారు. లిస్ట్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాలి. ఓకే. రిమైనింగ్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత 11వ తారీఖున అనౌన్స్ చేస్తారు కదా! 11 జూలైన అనౌన్స్ చేస్తారు. చేసిన తర్వాత సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్‌కెళ్ళాలి. ఎప్పుడు 22/7/2024 ఈలోపు పాలిటెక్నిక్ జాయిన్ అయినట్లయితే దాదాపు ఒక 15 డేస్ క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయన్నమాట. సో, అది కంటిన్యూ అయినా గాని దాని తర్వాత మీరిక్కడ జాయిన్ అవ్వచ్చు. సీట్ వస్తే గనక. ఓకే. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. Subscribe our Brunna Engineering Academy. Thank you for watching.